हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిः ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. బాహ్య సౌందర్యం క్షణికమైనదే. మానవుడు తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండు వరకు బాహ్య దృష్టినే పెంచుకుంటున్నాడు. కానీ అంతర్దృష్టికి అర ఇంచైనా లోపలికి ప్రవేశించటం లేదు. బాహ్యమైనవన్నీ క్షణభంగురమైనవే. అవి కేవలం అప్పటికి అప్పుడు మాత్రమే ఆనందాన్ని అందిస్తాయి. అనంతమైన, అమృతమైన, అమరమైన మానవ జీవితాన్ని అల్పంగా విశ్వసించి కేవలం అప్పటికప్పుడు తృప్తి పడటానికి ప్రయత్నిస్తున్నారు. కనుకనే శాంతి, సుఖ సంతోషాలకు దూరమైపోతున్నారు. ఈ విధమైన ప్రయత్నాలు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ శాంతి అనే దానిని చూడలేము, అనుభవించలేము. ఒక చిన్న ఉదాహరణ. ప్రతి మానవుడు సహజంగా తన నిత్య జీవితంలో ఇంటి మొదలు వంటి వరకు సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు. తన గృహమునకు, దేహమునకు సౌందర్యాన్ని చేకూర్చుకొనుటకు అనేక ప్రయత్నములు చేస్తుంటాడు. అదే తనకు ఆనందాన్ని ఇస్తుందని భ్రమిస్తున్నాడు. కానీ ఈ సౌందర్యము క్షణికమే. ఇది క్షణికమైన తృప్తిని అందిస్తుంది, కానీ శాంతిని, ఆనందాన్ని అందించలేదు. ఇది కాదు మన సౌందర్యం. అంతర్ముఖమైన సౌందర్యాన్ని తీర్చిదిద్దుకోవాలి. అదే హృదయ సౌందర్యం. అది ఎవ్వరికీ కనిపించదు. ఈ సౌందర్యం ఇట్టిది, అట్టిది అని వర్ణించుటకు వీలు కాదు. ప్రేమ, సహనము, దయ మొదలైన వాటితో దీనిని సౌందర్యపరుచుకోవాలి. ఇట్టి అంతర్ముఖమైన హృదయ సౌందర్యమే మానవునికి శాశ్వత ఆనందమును ఇస్తుంది. అట్టి మానవుని మాటలు, చేతల మధురంగా ఉంటాయి. అతనిని ఆరాధించుటలో తప్పేమున్నది? ప్రతి మానవుడు ఇట్టి ఆరాధనా స్వరూపినిగా మారాలి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శ్రీ సాయిరామ్.